చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన మీ రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పైన మనకు మనకు లాజిక్లే లేవులే. సరే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఆయన అభివృద్ధి ఎవరో ఆయన తిరగట్లేదు కదా, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడుగా. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాడా? ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాడా అనేది అందులో కనపడలే, కనబడట్లేదు. ఏందో బట్టి కనపడుతుంది. ఈ పిల్లడు విద్యాశాఖ తెలంగాణలో కూడా పోటీ చేస్తా అని చెప్పారు మొన్న. చేస్తే అక్కడ గెలిచే అవకాశం గెలిచే అవకాశం లేదు. మరి అక్కడ కూడా సింగిల్ గా పోటీ చేస్తారా, కూటమితో వెళ్తారు అనుకుంటున్నారు? కూటమితోనే ఆడతాడు అంతే. అంతే సింగిల్ గా. విజయ్ గారి లాగా సింగిల్ గా పోటీ చేసేంత ధైర్యం లేదు ఆయనకి. చేస్తే గెలవరా? గెలవడు. ఏంటి, రాజకీయంగా మెరుగుపడ్డారు అనుకుంటున్నారా? రాజకీయంగా మెరుగుపడడం కాదు, ఆయన కూటంగా వెళ్తేనే ఇది అవుతాడు కానీ లేకపోతే. మరి అక్కడ కేసీఆర్ కూతురు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన దేశద్రోహం కేసు పెట్టాలి అని మాట్లాడుతుంది. ఉగ్రవాదంతో పోల్చుకున్నాడు అనేసి కేటీఆర్ కూడా అదే మాట అంటున్నాడుగా. కేటీఆర్ అదే మాట అంటున్నాడు, ఈ అమ్మాయి కూడా అదే మాట. ఏంటి బాబాయ్, మరి ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుకే చేసుకుంటున్నాడు. సినిమాలు హైదరాబాద్ తిరుగుతున్నాడు, ఏం చేయట్లేదు అంటున్నారు. ఏం చేయట్లే, ఆయనే చేయట్లే. సరే, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మట్టుకు ఏం చేయట్లేదు.